నమస్కారం అండి. తెలంగాణ దీక్షా దివస్ పేరిట తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్షను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే పేరు. తెలంగాణ రావడానికి కారణం కానీ తెలంగాణ 14 సంవత్సరాలు విరామం లేకుండా నిరంతరంగా ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి, ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి. అందులో కేసీఆర్ తప్పకుండా అగ్రస్థానంలో ఉంటాడు. అది ఎన్ని పార్టీలు వ్యతిరేకించినా, అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం సత్యం. తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంకా 50 ఏళ్ళైనా ఇంకా 100 ఏళ్ళైనా కేసీఆర్ అనే పేరు గుర్తుండిపోతుంది. తెలంగాణ రావడానికి కారణం ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ గౌడ్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో తెలంగాణ రావడానికి కేసీఆర్ కారణం కాదు, కేసీఆర్ దొంగ దీక్ష, అది ఒక డ్రామా. తెలంగాణ రావడానికి కారణం కాంగ్రెస్ మాత్రమే, సోనియా గాంధీ మాత్రమే. సోనియా గాంధీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది, లేకపోతే రాకపోతుండే అని మాట్లాడుతుండు. అయ్యా మహేష్ గౌడ్ గారు, మీరు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ కారణం అంటే మరి దేశానికి స్వతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళు కారణము? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోతే దేశానికి స్వాతంత్రం వచ్చిందా, లేకపోతే దేశంలో ఉన్న ప్రజలు ఉద్యమం చేస్తే, పోరాడితే, నాయకులు పోరాడితే, ఉద్యమ నాయకులు పోరాడితే, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ పోరాడితే వచ్చిందా, లేదా బ్రిటిష్ వాళ్ళు అడగంగానే ఇచ్చిపోయారా? సోనియా గాంధీ ఏమైనా అడగంగానే ఇచ్చిందా? మీ కాంగ్రెస్ హయాంలో 1000 మందిని బలి తీసుకున్నది, 1000 మందిని చంపింది. 1969లో 300 మందిని చంపింది మీ ఇందిరాగాంధీ హయాంలో. ఇంతమంది బలి తీసుకున్నారు. మీరు తెలంగాణ అడగకుండా ఇచ్చినారు. అడగకుంటేనే అన్నం పెట్టిన అమ్మ, అలాంటిది తెలంగాణ అడగకుంటేనే సోనియా గాంధీ ఇచ్చింది. ఏమన్నా తీసుకోరు మీ స్టేట్ మీరని. ఎంతమంది ప్రాణాలు పోతే, ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు. తెలంగాణలో ఉద్యమ నాయకులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ అది. మీరు ఇవ్వలేరు. మీరు ఇది ఊరికి ఇవ్వలేరు. మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారండి? మీరు మహేష్ గౌడ్ గారు అసలు మీరు ఉన్నారా తెలంగాణ ఉద్యమంలో? నాకు గుర్తు 2007, 2008 ఆ సంవత్సరంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నా. కామారెడ్డి డిగ్రీ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఆ రోజు కామారెడ్డిలో మున్సిపల్ గ్రౌండ్లో ఫస్ట్ టైం నేను కేసీఆర్ గారిని కామారెడ్డిలో మున్సిపల్ గ్రౌండ్లో చూడడం జరిగింది. అక్కడ ఒక ఉద్యమ మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ దగ్గర నుండి నేను ఫస్ట్ టైం చూశాను. ఆ మీటింగ్కి హాజరైనాం మేము. కామారెడ్డిలో, నిజామాబాద్లో చాలా రాస్తారోకలు చేసినాం, ధర్నాలు చేసినాం, ర్యాలీలలో పాల్గొన్నాం. మా కాలేజీ తరపు నుంచి ఒక విద్యార్థులుగా నాకు తెలంగాణ ఉద్యమ మూమెంటు అప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. ఆ టైంలో స్కూల్ టైంలో అంత తెలియకుండా కానీ కాలేజ్ చేసినప్పుడు అవగాహన వచ్చింది. ఉద్యమము, తెలంగాణ ఉద్యమం ఇంత ఉర్రుతున జాగుతుంది, ఇంత గొప్పగా ధర్నాలు, రాస్తారోకలు చాలా రకాలుగా చేసినాము. చాలా రకాలుగా పాల్గొన్నాము మా కాలేజీ తరపు నుంచి. మొత్తం కాలేజ్ స్టూడెంట్స్. మీరు ఎక్కడున్నారండి? తెలంగాణ ఉద్యమములో కేసీఆర్ పాత్ర ఎవరు అవునన్నా కాదన్నా అది మాత్రం సత్యం, చరిత్రలో గుర్తుండిపోతుంది. 2 దఫాలు 10 సంవత్సరాలు నిర్విరామంగా తెలంగాణను పరిపాలించిండు. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిగా కాకుండా తెలంగాణ ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్గా, ఒక మంచి పరిపాలకుడిగా, ఒక ఉద్యమ నాయకుడు, ఒక తెలంగాణ సోయి, తెలంగాణ పల్లెలు, తెలంగాణ వాగులు, వంకలు, కుంటలు తెలిసిన వ్యక్తి పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో అలా చేసిండు. మీ కాంగ్రెస్ గవర్నమెంటు ఇంకా 10 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళు ఆ డెవలప్మెంట్ చెయ్యదు కూడా. తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో తప్పులు జరగలేవంటలే. తప్పులు జరగచ్చు, కొన్ని తప్పులు జరగచ్చు, కానీ అవినీతి కూడా జరగచ్చు. కానీ అభివృద్ధి జరిగిందా లేదా? అభివృద్ధి మాత్రం జరిగింది. అది ఎవరు అవునన్నా కాదన్నా ప్రతి నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, మిగతా సంక్షేమ పథకాల విషయంలో కానీ, అన్ని రంగాలలో. కానీ తెలంగాణ ఒక సక్సెస్ఫుల్ స్టేట్గా నిలబడ్డది దేశంలో నంబర్ 1 స్టేట్గా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్గా దేశంలోనే నంబర్ 1గా నిలబడ్డది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన దానికి నిదర్శనం. అంతేగాని మీరు నోటికి ఏదొస్తే అది వాకండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మాకు కొంచెం అప్పుడే
కొంచెం కొంచెం మాకు ఉద్యమం అవగాహన వస్తుంది. మేము ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసే టైంలో. అలాంటి టైంలో మీరు ఎక్కడున్నారు మహేష్ గౌడ్ గారు? మీరు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఎవరికి సరిగా తెలియదు. మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ దొంగ దీక్ష డ్రామా, కేసీఆర్ది పాత్ర ఏమీ లేదని. ఎట్లా మాట్లాడతారు సార్? తెలంగాణ ఉద్యమంలో నడిపించిండు 14 సంవత్సరాలు రాజీ పడకుండా పదవులకు, ఎంపీ పదవులకు, మంత్రి పదవులకు, ఎమ్మెల్యే పదవులకు అన్నిటికీ రాజీనామాలు చేసుకుంటూ ఉద్యమం నడిపించి 14 సంవత్సరాలు ఎవరు నడిపిస్తారండి? మర్రి చెన్నారెడ్డి అప్పుడు పార్టీ పెట్టి వాళ్ళు నడిపించగలిగారా? ఉద్యమం నడిపించగలిగారా వాళ్ళు? ఎందుకంటే తెలంగాణ నాయకులు అమ్ముడు పోతారు, పదవులకు అమ్ముడు పోతారు, దీనికి అమ్ముడు పోతారు, దానికి అమ్ముడు పోతారు అని ఒక పేరు ముద్ర పడిపోయింది. కానీ 14 సంవత్సరాలు పదవులకు రాజీనామా చేసుకుంటా నిర్విరామంగా ఉద్యమం కొనసాగించిండు. అది గ్రేట్ కదా, అది ఒప్పుకోవాలి కదా ఎవరమైనా. తెలంగాణ పరిపాలన విషయంలో, కేసీఆర్ పరిపాలన విషయంలో తప్పులు ఒప్పులు ఉండొచ్చు, అది ఎవరైనా చేయొచ్చు. మహాత్మా గాంధీని వ్యతిరేకించే వాళ్ళు లేరా? ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ని వ్యతిరేకించే వాళ్ళు లేరా? భగత్ సింగ్ని వ్యతిరేకించే వాళ్ళు లేరా? ఎవరు లేరండి. ఎవరు జవహర్లాల్ను వ్యతిరేకించే వాళ్ళు లేరా? ఇందిరాగాంధీని వ్యతిరేకించే వాళ్ళు లేరా? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రేపు కూడా ఉంటారు. ఒక పని చేస్తున్నప్పుడు, ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మెజారిటీ పీపుల్ తెలంగాణలో కేసీఆర్ను ఒప్పుకుంటారు, కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. అది సత్యం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ 10 సంవత్సరాలు పరిపాలన దానికి నిదర్శనం. ఒక సక్సెస్ఫుల్ స్టేట్గా, ఫెయిల్యూర్ స్టేట్గా కాకుండా ఒక కొత్త స్టేటు, కొత్త పరిపాలన విధానము, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము ఏ విధంగా పరిపాలన సాగించుకోవాలి, ఏ విధంగా ప్రజల సంక్షేమ పథకాలు, సమస్యలు అన్నది ఏ విధంగా చేసుకోవాలన్నది ఒక సక్సెస్ఫుల్ స్టేట్గా కేసీఆర్ 10 సంవత్సరాలు అది చేసి నిరూపించి దేశం ముందర నిలబెట్టిండు సక్సెస్ఫుల్ తెలంగాణ స్టేట్ అని. ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రము సక్సెస్ఫుల్గా దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలబడిందని దానికి కేసీఆర్ చేసి చూపెట్టిండు. మీరు చేసి చూపెట్టండి, దాంట్లో కేసీఆర్ కంటే ఇంకా అద్భుతంగా చేసి చూపెట్టండి. అది చేసి చూపెట్టి అప్పుడు మాట్లాడండి సార్.